నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు. మనం ఈరోజు పేపర్ చూస్తే ఇక్కడ నూతన సంవత్సరం 2026 అని ఆహ్, గ్రీటింగ్స్ కార్డ్ ఇచ్చిర్రు వీళ్ళు పేపరోళ్ళు. సో, ఈరోజు ఐ థింక్ క్యాలెండర్ గూడా ఇస్తారనుకుంటా పేపరు కొనే వాళ్ళకి. సో, ఇక్కడ మనం ప్రధాన వార్తలు చూస్తే మండిపోయిన 2025 అని ఇచ్చిర్రు. సో, అంటే పోయిన సంవత్సరంలో ఎండలు బాగా వచ్చినాయి. విపరీతంగా ఎండలొచ్చినాయని చెప్పేసి రాసిర్రు. దాని కారణంగా జరగరాని సంఘటనలు కూడా జరిగినాయన్నట్టు రాసిర్రనమాట. సో, ఇది ఏమనిచ్చారంటే 2025 పర్యావరణ పరంగా అవాంఛనీయ రికార్డు మూటగట్టుకుంది. అత్యంత ఎక్కువ వేడిమి నమోదైన మూడో ఏడాదిగా నిలిచింది. అంటే వరుసగా 3 ఏండ్లయిందట. సో, ఎండ గట్టిగా రాబట్టే ఇచ్చిర్రు. సో, ప్రళయ్ క్షిపణి ప్రయోగం సక్సెస్. శత్రు భీకర ప్రళయ్ క్షిపణులను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఒడిషా తీర సమీపంలో విజయవంతంగా పరీక్షించింది. సో, వీళ్ళు సైంటిస్టులు మళ్ళీ రాకెట్ ప్రయోగం చేసినట్టుంది. సక్సెస్ అయినచ్చారు. సో, జియాకు కన్నీటి వీడ్కోలు. 10 ఏళ్ల పాటు బంగ్లాదేశ్‌ని పరిపాలించిన ఆ దేశ మాజీ మహిళా ప్రధాని బేగం ఖలీదాకు వేలాది మంది కన్నీటి వీడ్కోలు పలికారు. బంగ్లాదేశ్‌లో వాళ్ళ దేశ మాజీ ప్రధానమంత్రి చనిపోయిందంట. ఆమె గురించి ఇచ్చారు. ఇక్కడ మరో నిర్భయ ఉదంతం అని ఇచ్చిర్రు. హర్యానాలో మరో ఘోరం జరిగింది. మగాళ్ళు కదులుతున్న వ్యాన్‌లో యువతిని గ్యాంగ్ రేప్ చేసి రోడ్డుపై పడేసి వెళ్లిర్రు. ఈ అమ్మాయి ఏమైందంటే పెళ్లయినా గాని వాళ్ళ అమ్మ నాయనతోని ఉంటుందంట. తల్లిదండ్రులతోని ఆళ్ళ అక్క, ఆళ్ళ అమ్మ అందరూ ఒక దగ్గర ఉంటుర్రంట. సో, ఈమె శుక్రవారం నైటు ఆహ్, ఏమై ఆహ్, ఏమైందంటంటే వాళ్ళతో ఇంట్లో కొట్లాడి ఫ్రెండ్ దగ్గరికెళ్ళిందంట. ఆ ఫ్రెండ్ దగ్గరికెళ్ళి వచ్చిన తర్వాత వస్తుంటే ఆటో ఎక్కి బస్ ఎక్కి వచ్చిన తర్వాత లాస్ట్‌కు వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళడానికి వెయిట్ చేస్తుంటే ఒకటి వ్యానొచ్చిందంట. వ్యాన్‌లో ఉన్నవాళ్ళు గూడా మేము గూడా మీ ఇంటి రూట్‌నే ఎళ్తామని చెప్పేసి అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చిరనమాట. సో, లిఫ్ట్ ఇచ్చిన తర్వాత అమ్మాయిని వేరే రూట్‌లో తీసుకెళ్ళి రేప్ జేసి వాళ్ళు నలుగురేమో ఉన్నారంట అందులో వ్యాన్‌ల. సో, రేప్ జేసి అమ్మాయిని రన్నింగ్ వ్యాన్‌లో నుండి కింద పడేసిరంట. అంటే దాదాపు 90 స్పీడ్‌తోనే పోయిందంట వెహికలు. సో, ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయిందంట. అక్కడున్న సీసీ కెమెరాలో. దాని ఆధారంగా పోలీసులు అరెస్ట్ జేసిర్రు. కాపోతే ఈమె సావు బతుకుల మధ్యలో ఉందన్నమాట. రేప్ జేసిన తర్వాత అమ్మాయిని మామూలుగా దింపియకుండా బండ్ల నుంచి ఇసిరి పడేసిర్రు. ఇసిరి పడేయడం వల్ల మొఖమంతా గూడా రోడ్డుకి గుద్దుకొని తలకాయకి దెబ్బలు తగిలి చానా ఇబ్బందులో ఉంది. సో, అమ్మాయి ఎంత అరిచినా ఎవరికీ వినబడలేదంట. తెల్లవారుజామున ఓయ్ ఏమైంది విసిరేసిర్రనమాట వాళ్ళు. 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో. ఇక్కడ ఢిల్లీలో విపరీతమైన చలి ఉండడం వల్ల ఎవరు గూడా ఆళ్ళు అసలు అందరూ బయటికెళ్ళట్లేదంట ఎవరు గూడా. సో, ఆ పొగమంచులో ఎవరు కనిపించక ఉంటే, ఆమెనే వాళ్ళ అక్కకి ఫోను చేసిందంట. ఫోను దగ్గర తీసుకొని చిన్నగా ఫోను చేస్తే, "ఇట్లా ఉన్నా పలానా చోట" అంటే, ఆమె పోయి తీసుకొనెళ్ళి హాస్పిటల్‌లో ఏసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులైతే అరెస్ట్ జేసిర్రు. బట్ ఈమె గుర్తుపట్టేంత వరకు గూడా వాళ్ళ వివరాలు బహిర్గతం చేయొద్దని చెప్పేసి ఇప్పటికైతే టెంపరరీగా ఉంచిర్రు. సో, దాని తర్వాత రిలీజ్ చేస్తారు. మరి రేపో ఎప్పుడో చేస్తారు. సో, ఇట్లాంటిది 2012లో జరిగింది 'నిర్భయ' సంఘటన అని. సో, ఆ అమ్మాయి అట్లా జరిగిన తర్వాతనే 'నిర్భయ యాక్ట్' తీసుకురావడం జరిగింది. సో, మళ్ళీ అలాంటిదే జరిగిందని చెప్పేసి జరిగింది. ఇది గూడా హర్యానా అంటే ఢిల్లీకి దగ్గరలో ఉంటది. సో, ఇట్లా జరిగిందని చెప్పేసి ఇచ్చిర్రు. చూడాలా మరి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ వాళ్ళని గుర్తుపడతారు. ఈ అమ్మాయి అసలు బతుకుతదా? బతకదా? అనేది చూడాలి మరి. ఐఐటీలకు బూస్ట్ అని ఇచ్చిర్రు. సో, ఐఐటీలో ఉన్నాయి గదా! ఇది ఇంజినీరింగ్ విద్యను బోధించడానికి. సో, అందులో ఏఐకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి అనుకూలంగా వాళ్ళ కోర్సులు మార్చాలని చెప్పేసి ప్రొఫెసర్స్ రికమెండ్ చేసిర్రు. దాని గురించి జరుగుతుందనమాట. ఇక్కడ ఇంకోటేంది ఇక్కడ చూస్తే మనం ఫోటో చూస్తే ఇది మొత్తం సురసుర బోనాలు కాల్చినట్టు వెలిగిపోతుందనమాట. 2025కి వీడ్కోలు, 2026కి స్వాగతం చెప్తూ ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంటాయి. సిడ్నీ హార్వర్డ్ బ్రిడ్జిపై బాణసంచా కాంతులు. సిడ్నీలో జరిగిందనమాట. ఇది మొత్తం రాకెట్లు కాల్చిర్రు, టపాసులు పేల్చిర్రు. అంతా జరుగుతుందనమాట. బాణసంచాలు కాల్చిర్రు. సో, స్కిల్స్‌లో 1000 మైలురాయి. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా యూనివర్సిటీ ఉంది కదా! యంగ్ ఇండియా యూనివర్సిటీ. సో, అందులో 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చిరని చెప్పేసి ఉంది.
సో, ఇక్కడ ఎల్ఐసి వాళ్ళు గూడా 2025 గురించి యాడ్ ఇచ్చిరనమాట. ప్రకాశించే భవిష్యత్తుకి నమ్మకమైన భద్రత అని చెప్పేసి. సో, కొత్త ఆరంభాలు, పెద్ద కలలు వాటికి తోడుగా నమ్మకమైన భద్రత. మీ రేపటిని ప్రకాశవంతంగా మార్చే రక్షణతో కొత్త భారతాన్ని నిర్మిద్దామని ఇచ్చిర్రు ఎల్ఐసి వాళ్ళు. ఇక్కడ చూస్తే ప్రతిపక్షం, అధికార పక్షం తెలంగాణలో ఇంత దూరం దూరం ఉన్నాయన్నమాట. హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం సందర్భంగా. ఇక్కడ రేవంత్ రెడ్డి అన్నట్టు, ఇక్కడ కేసీఆర్ అన్నట్టు ఇచ్చిర్రు వీళ్ళు ఆ ఆర్టికల్. ఇంకోటి చూస్తే సాగు బాగు వేగం పుంజుకున్న యాసంగి యాసంగి పండ్లు అన్ని జిల్లాల్లో దుక్కులు తిని నార్లు పోసిన రైతన్నలు ఈసారి 68 లక్షలు అవుతుంది అన్నట్టు అంచనా వేస్తారు. తగ్గిన శనగ, వేరుశెనగ, పెరిగిన మొక్కజొన్న యూరియా కోసం తప్పని తిప్పలు. చాలామంది ఏం చేస్తారంటే ఈసారి బుడ్డలు వేయలేదన్నమాట. ఈ వేరుశెనగ అంటే బుడ్డలు. సో, బుడ్డలు వేయకుండా అందరు జొన్నలు, మొక్కజొన్న ఏస్తారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలో అయితే మొత్తం మొక్కజొన్నలేసిర్రు. సో, మొక్కజొన్న చేనుకు యూరియా ఎక్కువ అవసరం కాబట్టి యూరియా కోసం రైతులు గంటలు గంటలు లైన్‌లో నిలబడి మళ్ళీ వాళ్ళు ఓటీపీలు చెప్పని ఆ ఓటీపీలు సర్వర్ బిజీ వల్ల రాకపోవడము, లేకుంటే అక్కడికెళ్ళిన రైతు దగ్గర ఫోన్ లేకపోవడం, ఆ ఫోన్ ఎక్కడనో ఏదో ఊర్లో ఉండడం ఫోన్ ఉన్నోళ్ళు. అట్లా ఓటీపీలు చెప్పడానికి చాలా ఇబ్బందయితుంది. యూరియా కొనడమే అసలుకు చాలా ఇబ్బందయితుంది రైతులకు. ఇట్లా లేకుండా ఎవరు అడిగినంత అన్ని 10 సంచులు అడిగితే 10, 20 అయితే 20 అడిగితే 20 ఇస్తే బాగుండే గానీ, అట్లా మరి అందుబాటులో లేదు. యూరియా కోసం చాలా తిప్పలయితే జరుగుతుంది రైతులకు. సో, చూడాలా మరి ఇక్కడ మొక్కజొన్న చేతికొస్తదా? మరి యూరియా లేక నట్టుబాటి పొత్తు అనేది చూడాలి ఏం జరుగుతదనేది. సో, ఇక్కడ ఏఐ మంచి, చెడు అని మానవుల నైపుణ్యాన్ని పెంచేందుకు ఏఐ రెడీ. వ్యూహం, సృజనాత్మకతకు మరింత పదును. మరోవైపు మరోవైపు ఉద్యోగాలకు పంచనొప్పు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చెడుకు ఉపయోగిస్తుర్రు, మరి మంచికి ఉపయోగిస్తుర్రు అని చెప్పేసి దాని గురించి చానా పెద్ద ఆర్టికల్ రాసిర్రనమాట. నిజంగా గూడా ఏఐ ద్వారా ఏవంటే అవి క్రియేట్ చేయొచ్చు మనం. వండర్స్ క్రియేట్ చేయొచ్చనమాట. సో, దాని గురించి క్లియర్‌గా రాసిర్రు. చానా డీప్‌గా రాసిర్రనమాట. సో, ఇక్కడ దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగాలనుంది. సిగాచి ప్రమాదంపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. విచారణ పూర్తి చేసి అభియోగ పత్రం దాఖలు చేయాలి. ఇదేందంటే ఇక్కడ పట్టంచెరు దగ్గర ఒక కంపెనీ పేలిపోయి దాదాపు 56 మంది అందులోనే మాడి మసై బొగ్గయిపోయిర్రు. వాళ్ళకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రూ. 1,00,00,000 ప్రకటించాలని చెప్పడం, డిమాండ్ చేయడంతో కంపెనీ ఇచ్చేస్తాం రూ. 1,00,00,000 ఇస్తామని ఒప్పుకున్నది. కానీ డబ్బులు ఇవ్వట్లే అన్నమాట. సో, డబ్బులు ఇవ్వకుంటే దాని ఓనర్‌ని మొన్న అరెస్ట్ జేషిర్రు. సో, అరెస్ట్ జేషిర్రు. అది మొత్తము ఎంక్వైరీ జరగాలె. అసలు కంపెనీ ఆ ప్రమాదానికి బాధ్యులెవరు? ఎందుకు జరిగింది? ఏం కథ? నిజంగా ఎంతమంది చనిపోయారు? చనిపోయినోళ్ళకు నిజంగా కంపెనీ ప్రకటించినట్టు రూ. 1,00,00,000 ఇచ్చిందా? లేదా? అని చెప్పేసి హైకోర్టు చెప్తుందనమాట. మొత్తము దాన్ని ఎంక్వైరీ జేయాలని. చూడాలా మరి ఏం జరుగుతదనేది. ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీకి 465,00,00,000 ఇవ్వండని కేంద్ర ఆర్థిక మంత్రికి ఎంపీ మల్లురావి విజ్ఞప్తి. సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖ కేంద్ర మంత్రికి అందజేత. సో, అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి సంబంధించిన యూనివర్సిటీకి ఎన్‌జీ రంగా యూనివర్సిటీ ఉంది గదా! ఇక్కడ రాజేంద్ర నగర్‌లో. ఆ యూనివర్సిటీకి 465,00,00,000 ఇవ్వాలని చెప్పేసి మన నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లారావు గారు ఆర్థిక మంత్రిని కలిసిరనమాట. కలిసి అలాగే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లేఖను కూడా అందజేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. నిజంగా అంత అమౌంట్ వస్తాయన్న పిల్లలకు యూనివర్సిటీ డెవలప్ చేయొచ్చు. వాళ్ళకు నాణ్యమైన విద్య అందించొచ్చు. సో, దానికోసమని కలిసినట్టు ఇచ్చిర్రనమాట వార్త అది. నెక్స్ట్ ఇక్కడ కేసీఆర్‌ని హరీష్ రావు కలిసిండు. సబితేందర్ రెడ్డి కలిసిర్రు. వీళ్ళు రీసెంట్‌గా డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నిక కావడం జరిగింది. సో, దానికోసమని కలవడం జరిగింది. హరీష్ రావు గారు, మరి సబితా ఇంద్రారెడ్డి గారు. సో, ఇక్కడ యూరియాపై సర్కార్ నిరంతర పర్యవేక్షణ. జిల్లాలో సమృద్ధిగా నిల్వలు. రైతులు ఆందోళన చెందవద్దు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. సో, అన్ని జిల్లాల్లో కూడా యూరియా సరిపడా ఉంది. సో, మేము గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. మీరెవరు టెన్షన్ పడొద్దు. అందరికి కూడా సరిపోను యూరియా ఇస్తామని చెప్తున్నారు. మరి ఇక్కడ మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈయన ఖమ్మానికి సంబంధించిన మినిస్టర్ అనమాట. ఖమ్మం జిల్లాకు చెందిన
ఎమ్మెల్యే. సో, ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి అనమాట. ఏం రాసిండు ఇక్కడ, రబీ సీజన్‌కు అవసరమైన మొత్తం 10,40,40,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికే సుమారు 4,00,000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేశామని తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది డిసెంబర్ రైతులు 1,00,000 మెట్రిక్ టన్నుల మేరకు అధికంగా యూరియా కొనుగోలు చేశారని చెప్పారు. సో, మరి గతంలో ఎక్కువ బుడ్డలు వేసేదనమాట. పల్లీలేస్తే యూరియా అంత అవసరం ఉండదు. సో, ఈసారి మక్కలేసిర్రు కాబట్టి మక్క చేనుకు యూరియా ఏస్తేనే పెరుగుతది కాబట్టి ఎక్కువ కొన్నారన్నట్టు గవర్నమెంట్ కూడా రిపోర్ట్ పోయినట్టుంది. అందరికైతే ఇస్తా ఉంటారు. మరి చూడాలి ఏం జరుగుతదనేది. ఇస్తారా? వాళ్ళు ఇవ్వలేకపోతారా అనేది. ఇతనేం చేసిండు, ఆన్‌లైన్ గేమ్ ఆడి అప్పుల పాలైనట్టుంది. ఉరేసుకొని చనిపోయిండు. ఇక్కడ వీళ్ళిద్దరు పెళ్ళాం, మొగుడేమో వాళ్ళకు అనారోగ్య సమస్యలు మరియు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. సో, ఇవి. సో, ఇక్కడ మనం ఇంకో వార్త చూస్తున్నాం. గుట్టల కొద్దీ నగదు, సూట్‌కేస్ నిండా నగలు. ఢిల్లీలో ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఈడీ మనీ లాండరింగ్ కేసులో ఇంద్రజిత్ యాదవ్‌పై 14 ఎఫ్ఐఆర్‌లు. సో, వాళ్ళ ఇంట్ల ఈడీ వాళ్ళు సెర్చ్ చేశారనమాట. కట్టలు మొత్తం ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా ఉందంట నగదు. మొత్తం బెండలు కట్టేసిర్రు. తర్వాత సూట్‌కేస్ నిండా నగలు, బంగారు ఆభరణాలు మొత్తం సూట్‌కేస్ నిండా నింపారనమాట. సో, వాళ్ళని పట్టుకొని ఎంక్వైరీ చేస్తుర్రనమాట. ఢిల్లీలో జరిగిందది. సో, ఆ వార్త చూసిర్రు. చట్టాలు ఉల్లంఘిస్తే శిక్షలే, భారత్‌లోని అమెరికా ఎంబసీ హెచ్చరిక. వలసదారులకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మరో హెచ్చరిక జారీ చేసింది. అమెరికాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చట్టాలను ఉల్లంఘిస్తే, సో, ఇక్కడ మన పిల్లలు అమెరికా పోతారు కదా చదువుకోనికే. అక్కడ పోయి ఇక్కడ చేసినట్టుగాన మా అయ్య ఎమ్మెల్యే, మా అయ్య ఎంపీ, మా నాయన మినిస్టరు, మా అమ్మ మినిస్టర్ అని గాని చెప్తే అక్కడ ఈపులు పలుకుతాయి. ఆ గవర్నమెంట్ రూల్స్ అన్నీ స్ట్రిక్ట్‌గా ఉంటాయి. మొత్తం జైలు పాలైతారని చెప్పేసి అమెరికాలోది మన ఇండియాలో ఆఫీస్ ఉంటది. ఎంబసీ అంటారు దాన్ని. అమెరికా ఎంబసీ. వాళ్ళు చెప్తారనమాట. అయ్యా మీరు చదువుకోనికి పోయినా, జాబ్ చేయనికి పోయినా అమెరికాలో రూల్స్ పాటించాలి. ఆ రూల్స్ పాటించకుండా గాన ఇష్టం వచ్చినట్టు ఉంటే గాన మీ పని అయితదని చెప్పేసి వీళ్ళు వార్నింగ్ ఇస్తుర్రనమాట. ఎందుకంటే ఇక్కడ బాగా అలవాటు పడతారు. సో, అలవాటు పడ్డాక అక్కడ పోయి కూడా అట్లాగే చేద్దామన్నట్టు హుషారు చూపిస్తారనమాట. అట్లాంటి హుషారుగాళ్ళకు ఏం నడవవని చెప్తుందనమాట అమెరికా ఎంబసీ. సో, మీ పిల్లలు ఎవరైనా గాన అమెరికా పోవాలనుకుంటే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలి. ఇక్కడ మన దేశంలో గాన ఉన్నట్టుగాన పైసలు లంచం ఇస్తే పనైతదని గాన భ్రమ పడితే పరేషాన్ గాక తప్పదనమాట అమెరికాల. ఈడేందంటే ఎమ్మెల్యేతోని ఫోన్ చేపించిన పనైతది, ఎంపీతోని ఫోన్ చేపించిన పనైతది. ఆఖరికి లోకల్‌లో ఉండే సర్పంచ్, ఎంపీటీస్‌తోనో ఫోన్ చేపించినా పనైతదని చెప్పేసి ధీమాలో ఉంటారు. ఇక్కడి స్టైలే అక్కడ గాన చేస్తే జైలు పాలయ్యి మళ్ళా రారని చెప్పేసి చెప్తుర్రనమాట. ఇక్కడ కరీంనగర్‌లో పులి జా పులి అడుగులున్నాయంట. పులి కనిపెట్టనీకే చూస్తుర్రనమాట ఈ కరీంనగర్ న్యూస్ ఇది. రుక్మాపూర్‌లో పులి అడుగులని చెప్పేసి. సో, పులి జాడలు వేరేలాగుంటాయి. ఈజీగా గుర్తుపట్టొచ్చని చెప్పేసి వాళ్ళు రాస్తుర్రనమాట. నెక్స్ట్. సో, ఇవి ప్రధానంగా వచ్చేసి రైతులందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2026లో మీకు మంచి పంటలు పండాలి. మీ పండిన పంటలకు మంచిగా ధర లభించాలి. లాభసాటిగా వ్యవసాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు వార్తలు సమాప్తం.